సార్ దాదాపు 9, 10 నెలలవుతుంది. ఏ ఏ జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీ, నా ఎస్టీ అంటూ నా దళితులు అని చెప్పి మాట్లాడిన నేపథ్యం గానియండి, లేతే ఆ రోజున ఒక దళిత సోదరుడికి శిరోముండనం చేస్తే ఒక ఎమ్మెల్సీ అయ్యుండి, ఆయన్ని అసలు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, ఒక దళిత డ్రైవర్‌ని కూడా డోర్ డెలివరీ చేసిన ఒక ఎమ్మెల్సీ అనంతబాబు గానియండి, ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఏ దళిత సోదరుడికైతే అన్యాయం జరిగిందో, శిరోముండనం జరిగిన కేసులో ఆ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గారికి 18 ఏళ్ళు శిక్ష పడే పరిస్థితి వచ్చింది. ఎలా చూడాలి సార్? దళితులకి పూర్తిగా న్యాయం చేసేది కూటమి ప్రభుత్వం. తప్పనిసరిగా మేమందరం దాన్ని నమ్ముతున్నాం. ఈరోజు ఎస్సీ అనే పదానికి అర్థం చెప్పేది ఒక కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు కాబట్టి మేము దాన్ని ఆయన మాటలు చెప్తాం వేరు, ఆచరణలో పెడతాం వేరు. మేము ఎస్సీలకి పక్షపాతిని అంటాడు, ఎస్సీలకి శత్రువు ఆయన. అన్ని విషయాల్లో కూడా ఎస్సీల తరఫున మాట్లాడతాం, కానీ ఒక ఎస్సీలు అంటే ఒక మనుషులుగా చూడలేదు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయో మన స్వతంత్రం వచ్చిన కాడి నుంచి అదే కొనసాగించాలని చంద్రబాబు నాయుడు ఎస్సీలని పక్షపాతి అంటే ఒక చంద్రబాబు నాయుడే, కూటమి ప్రభుత్వమే చేస్తుంది. తప్పనిసరిగా అనంతబాబుని డోర్ డెలివరీ చేసినా, లేకపోతే ఈరోజు ఎస్సీలని బలి చేసింది ప్రభుత్వం ఏదంటే కేవలం వైసీపీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఉదాహరణకి మన ఎంపీ సుధాకర్ మీద శిక్షలు పడుతున్నాయి. ఏ రెడ్డికి కానీ ఇంతవరకు ఆ శిక్షలు అనేవి ఎవరికి లేదు. ఈ ఎస్సీల మీద వదిలి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఎస్సీలను బలిపశం చేసిన గవర్నమెంట్ ఏదన్నా ఉందంటే వైసీపీ ప్రభుత్వం. ఒక్కసారి అన్నారు, ఈ ఒక్కసారితోనే ఈ వైసీపీ ప్రభుత్వం అంతమైపోద్దని చెప్పేసి గట్టిగా చెప్తున్నాం. కానీ ఇంకా నేను మీ బిడ్డని, లేకపోతే మీలో ఒకడిని, నేను ఎస్సీకి అనుకూలంగా ఉంటాను, మీరందరినీ నేను ఉద్ధరిస్తానని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా చెప్పే మాటలను ఎలా నమ్మగలుగుతున్నారంటారు? మీరన్నట్టుగా ఎస్సీల మీదే ప్రయోగించి, లేకపోతే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించి ఇంత జరుగుతున్నా కూడా ఇంకా ఈ కనువిప్పు కలగట్లేదంటారా? తప్పనిసరిగా కనువింపు బాగా కలిగింది. ఎస్సీలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. ఆయన అనుకోవటమే నా ఎస్సీలు ఏదో అమాయకులు, ఇటువరకులాగా ఏదో చదువు లేని అజ్ఞానులు కాదు. ఇప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో ఒక బీటెక్లు, డిగ్రీలు చేసిన పిల్లలు ఉన్నారు. తప్పనిసరిగా యానిమేషన్ చేస్తున్నారు తల్లిదండ్రులకి. ఎవడు తప్పు చేసినా కానీ, ఏ తప్పునైనా 5 నిమిషాల్లో తీసుకొచ్చే అన్ని విషయాల్లో మనకి కుటుంబ పరంగా అన్ని విషయాలు వరకు పేపర్ చదవాల్సి వచ్చేది. పేపర్ చదవటం కాదు, అన్ని విషయాలు జరిగిన 10 నిమిషాల్లో ఇష్యూ మన మ్యాటర్ తెలుస్తుంది కనుక ఆయన ఏం మోసం చేయలేడు. ఎస్సీల పక్షపాతి అంటే చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీయే. తప్పనిసరిగా మళ్ళీ వచ్చేది కూడా తెలుగుదేశం పార్టీ కాబట్టి ఎస్సీలందరూ తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటారని చెప్పేసి మేము గట్టిగా చెబుతున్నాం ఎస్సీల తరఫున. నక్సలైట్లలో కలిసిపోతాను, నాకు న్యాయం జరగకపోతే అన్న ఆ శిరోముండనం కేసుకు సంబంధించిన దళిత సోదరుడు ఎవరైతే ఉన్నారో ఇప్పటికైనా అతనికి న్యాయం జరిగిందనుకోవచ్చు అంటారు. అంటే అందులో అతనితో పాటు తోట త్రిమూర్తులు గారితో పాటు పాల్గొన్న మరో 10 మందికి కూడా 18 ఏళ్ల కారాగార శిక్ష పడే పరిస్థితి. తప్పనిసరిగా చట్టం తన పని తను చేసుకుంటూ పోద్ది, ఎవరిని వదిలిపెట్టదు. కాకపోతే కొంచెం శిక్ష పడే టైం పట్టింది, న్యాయం జరిగిందని చెప్పేసి మేము అందరికి ఆనందంగా ఉంది. ఇవాళ పేపర్లో చూసాం. తప్పనిసరిగా ఇదే కాదు, జరగబోయే విషయాల్లో కూడా వాళ్ళు ఏదన్నా చేయదలుచుకుంటే ఎస్సీల జోలికి కానీ వస్తే తప్పనిసరిగా అందరికీ ఇదే శిక్ష పడుతుంది. కనుక ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తున్నాం, ఎస్సీల జోలికి రావద్దు. ఎస్సీలు అంటే మంచివాళ్ళు, ఎవరి జోలికి వాళ్ళు రారు. వాళ్ళ జోలికి వస్తే మటుకు తప్పనిసరిగా ఊరుకోవడం కూడా జరగదు. సరే, ఏ వైసీపీ హయాంలో అయితే నా ఎస్సీ, నా దళితులు అని చెప్పి చెప్పుకున్నారో, అలాంటి ఒక దళిత కుర్రోడికి శిరోముండనం చేస్తే ఆ 3 ఏళ్లలో కనీసం పట్టించుకునే దాఖలాలు లేవు. ఆ కేసుకు సంబంధించి ఎలాంటి పురోగతి లేదు. అతను రాష్ట్రపతికే ఏకంగా లేఖ రాసిన పరిస్థితి, నాకు న్యాయం జరగట్లేదు, నేను నక్సలైట్లో కలిసిపోయి నేను న్యాయం చేసుకుంటానని చెప్పి. ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో ఆ దళితుడికి జరిగిన అన్యాయం మీద తీర్పు కూడా వెలువరించారు సార్. దాదాపు 18 ఏళ్ళు ఒక్కొక్కళ్ళకి. సో తోట త్రిమూర్తులు అనే ఎమ్మెల్సీతో సహా ఈ శిక్ష పట్టాన్ని ఎలా చూడాలంటారు? ఈరోజు దళిత పక్షపాతి అంటే ఎవరు, ఎలా చూడాలి? ఆ రోజున దళితులు భుజాన వేసుకుని జగన్మోహన్ రెడ్డికి అందలు గీయడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రోజున వైఎస్ఆర్సీపీకి మనది అన్న ఉద్దేశంతో ఆయనకి 151 సీట్లు కట్టబెట్టడం జరిగింది. ఆ కట్టబెట్టిన సమయం నుంచి ఏ దళితులైతే అతన్ని కాడిమోసారో అదే దళితుల్ని అనగదొక్కతో మొదలేశారు. అన్ని విషయాల్లో ప్రతి ఒక్క దానిలో మరి అంబేద్కర్ విదేశీ పెడితే అతన్ని అనగదొక్కేసాడా? మరి అంబేద్కర్ గారి పేరు పెడితే అంబేద్కర్ గారు మహానుభావుడు ఈయన
జగనన్న విదేశీ జగనన్న విదేశీ పెట్టాడు. అనేక దళిత సమస్యలను పక్కన నెట్టేసి దళిత సోదరులందరూ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ బీసీలు కూడా ఏమీ లేకుండా నిర్వీర్యం చేసి దళిత సోదర కుటుంబాలను పైకి రాకుండా అనదొక్కినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజున మరి అక్కడ ఒక దళిత సోదరుడికి శిరోమండనం చేస్తే మరి ఎమ్మెల్సీ తోటల తిమ్మూర్తులు గారు మరి ఆ రోజున చేస్తే కనీసం ఒక కేసు ఫైల్ చేయడం కానీ పట్టుకోవటం కానీ ఎటువంటి పార్టీ నుండి సస్పెండ్ చేయడం కానీ ఎటువంటి కార్యక్రమం కూడా చేపట్టకుండా జగన్మోహన్ రెడ్డి దళితులంటే చిన్న చూపు చూస్తూ అనేక రకాలుగా హింసిస్తూ మరి దళితుల్ని మరి బలిపశులుగా చేసినటువంటి అంతా ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చినాక 10 నెలల తిరగకముందే తోట త్రిమూర్తులు గారికి మరి ఏ దళితుల్లో అయితే చేశారో ఆ కేసులు వెలుగు తీసి మరి ఈ రోజున అతన్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఒక కూటమి ప్రభుత్వం విజయం అని కూడా తప్పక తెలియజేస్తున్నాం. సో అప్పుడు అంటే గతంలో దళితుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిన దాఖలాలు లేవు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఏ దళితులకైతే ఆయుధంగా ఉంటుందో ఆ కేసులను వాళ్ళ మీదే ఆపాదించారు. అట్లాగే ఒక దళిత డాక్టర్ సుధాకర్ గారు చంపేయడం కానీ అంటే ఆయన చనిపోయేలాగా చేయడం కానివ్వండి, లేకపోతే ఇలా దళితుల మీద ఎన్నో హత్యా ప్రయత్నాలు కానీ వాళ్ళు ఈ శిరోమండనం కేసులు కానివ్వండి, ఇప్పటికైనా అంటే వాళ్ళు తీర్పిచ్చిన తర్వాత 2024 ఎన్నికల తర్వాత ఖచ్చితంగా మనకు న్యాయం ఎవరు చేస్తారు అని చెప్పి తీర్పిచ్చాక ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాత్రమే ఖచ్చితంగా దళితులకు అండగా ఉంటుంది అనేది ఇంకోసారి రుజువైంది అనుకోవచ్చా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కినాక కూటమి ప్రభుత్వం పాలనలోకి వచ్చినాక ఇప్పుడే మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటి నిధులు సమకూర్చి మొన్న ఈ మధ్యనే బీసీ కార్పొరేషన్ లోన్లు వదిలేడు. బీసీలకు కూడా మరి ఆ యూనిట్ పథకాలని అమల్లోకి వచ్చే విధంగా చర్య తీసుకుంటున్నాడు. అదేవిధంగా మొన్న ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎస్సీ కార్పొరేషన్ లోన్లు కూడా రిలీజ్ చేయడం జరిగింది. అదే విధంగా అంబేద్కర్ విదేశీ విద్యను కూడా మరి అమల్లోకి తీసుకొచ్చి పేదవాళ్ళని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాక మరి 15 లక్షలు ఇవ్వడానికి అంబేద్కర్ ఏదైతే ఆశ ఇచ్చాడో ఆ ఆశయాలను తప్పక చూసి పాటించే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. దళితులందరినీ కూడా అగ్రస్థానంలో పెడతా కూటమి ప్రభుత్వం ముందుగా ఉందని కూడా తెలియజేస్తున్నాం. సో దళితుల మీద ఈసారి ఎవరైనా ఏదైనా చెయ్యాలి లేదా వాళ్ళని ఏమన్నా అనాలి అంటే ఆలోచించుకునే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు ఉన్నాయి అనుకోవచ్చు అంటారా? తప్పనిసరిగా ఉండి ఈ ప్రభుత్వం దళితులను ఎవరైనా హేళన చేసి కానీ మాట్లాడే విధంగా చేస్తే కూటమి ప్రభుత్వం మేము ఉండాలని ముందుకొచ్చి వాళ్ళందరిని కూడా చట్టపరంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తప్పనిసరిగా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా పాలన చేస్తారు. సార్ దాదాపుగా 10 నెలలు అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఈ రోజున ఇసుక ఫ్రీ అని చేసినా కానీ లేకపోతే రోడ్లు వేస్తున్నా లేదా అమరావతిని డెవలప్ చేస్తున్నాం అని చెప్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏమీ లేదు, ఈ అంతా కేవలం దొంగ హామీలు ఇచ్చి వచ్చారు. వీళ్ళు 4 ఏళ్ళు కళ్ళు మూసుకొని నేను వచ్చేస్తాను అంటున్నాడు. పర్వాలేదు రోడ్లు బాగానే ఉంటాయి. ఇప్పుడు మనం తెనాల నుంచి విజయవాడ వెళ్ళాలంటే ఇదివరకు చాలా నరకం అనిపించేవాళ్ళం. ఇప్పుడు పర్వాలేదు, ఒక అరగంట 45 నిమిషాలు వెళ్ళిపోతున్నాం. ఉన్న ప్రభుత్వం పర్వాలా. ఆయన ఇచ్చే హామీలు అంటే వచ్చింది ఇంకా 10 నెలలు 11 నెలలు అవుతుంది కదా, కొద్ది టైం పట్టవచ్చు. అదే కొద్ది టైం ఇవ్వాలంటారా? ఇవ్వాలకే మరి. అంటే రోజా గారు ఈ అంబటి రాంబాబు ఇలా అంతా అసలు మేము ఎలాంటి పరిస్థితుల్లో అయినా మేము బటన్ నొక్కేసే వాళ్ళం, వీళ్ళు మాత్రం చేయట్లేదు. కావద్దంటే వీళ్ళు కొద్ది టైం ఇవ్వాలి కదా, మరి చూడాలి కదా. అంటే అప్పు తీసుకొచ్చి ఎవరైనా నొక్కుతారు కదా మరి. అది ప్రజల మీద పడుతుంది. ఈయనేమంటారండి, సంపద సృష్టించి కొద్దిగా పరిశ్రమలు ఉద్యోగాలు తీసుకొచ్చాక వేస్తారంటారు. నమ్మొచ్చు అంటారా చంద్రబాబు? నమ్మొచ్చు. సో ఈ రోజున సీఎంఏ సాక్షాత్తు సీఎంఏ వెళ్ళి పెన్షన్లు ఇస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయితే వెళ్ళి రోడ్లు పరిశీలిస్తున్నాడు. ఇలా గత ప్రభుత్వంలో ఎప్పుడైనా ఉందా? మనం చూస్తాం, ఇప్పుడే చూస్తాం. అసలు ఇప్పుడే చూస్తాం. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏదైనా బయటకు వచ్చి లేదుగా జనాల్లో మాట్లాడి అట్లాంటి పరిస్థితి ఉందా? ఏం లేదు. అంటే కేవలం ఏదో బటన్ నొక్కుతున్నాను, చెట్లు కొట్టేయడం అంత. అవును, అదేం లేదు. ఇది బాగానే ఉంది ప్రస్తుతానికి. ఇప్పుడైతే పర్వాలేదు. మీరు గమనించింది ఏంటి సార్ గత 10 నెలలుగా ఈ ప్రభుత్వం మారిన తర్వాత మీరు గమనించింది? కొద్ది పర్వాలేదు, కొద్ది ల్యాండ్ సైట్లు పెరగడం కానీ ఇలాంటిది ఉంది. డెవలప్మెంట్ అయితే ఉంది, పెరుగుతుంది, ఇప్పుడే వస్తుంది. సో అంటే కేంద్రంలో కూడా చంద్రబాబు గారు మాట చెల్లుబాటు అవుతుంది. రేపు ప్రధాని మోదీ గారు కూడా రాబోతున్నారు, ఆయన కూడా ఏదో హామీలు ఇవ్వబోతున్నారు అని చెప్పి అంటున్నారు. మళ్ళీ కొంచెం మంచి రోజులు వస్తాయి అనుకోవచ్చు. అనుకోవచ్చు, అమరావతి అంతే అనుకోవచ్చుగా. బానే ఉందంటారు. బాగుంది.